కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. నీ ఆమేన్. రాజ్యము వచ్చును గాక. వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయన హల్లెలూయా. రాజ్యము ఎక్కడుందంట? భూమి మీద. భూమి మీదండి. భూమి మీద అప్పటికి రాలేదు కదమ్మా. ఈ రాజ్యం వచ్చుగాక. ఆయన ఏమడుగుతున్నాడు? అట్టి ప్రార్థన మీరు చేయుడి అంటున్నారు. అంటే నీ రాజ్యము, పరలోకంలో ఉన్న రాజ్యము భూమి ఈ మీదకి భూమి రాకుండా. ఎవరికిచ్చాడు? ఆదాంతో మాట్లాడినప్పుడు ఎవరికిచ్చాడు? సాతానుకిచ్చాడా? శిష్యులకు ఎవరికిచ్చాడమ్మా? ఈ భూమిని పరిపాలించమని ఎవరికిచ్చాడు? డొమినియన్ పవర్ ఆదాంకి ఇచ్చాడు. ఆదాంకిచ్చాడు. ఆదాంని పరిపాలించమన్నాడు. ఇది నీది అని చెప్పాడు. నువ్వు జాగ్రత్తగా చూసుకోమన్నాడు, భద్రపరచుకోమన్నాడు. కానీ ఏమైంది? అతను ఆ కుయుక్తి వలన అతను ఏం చేసుకున్నాడు? ఆ యొక్క అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అతన్ని పడేటట్టుగా చేసి ఇది ఆయన స్వాధీనం చేసుకున్నాడు, స్వాధీనపరుచుకున్నాడు. దొంగచాటుగా ఆయన ఏం చేశాడు? స్వాధీనపరుచుకొని ఇప్పుడు ఆయన పరిపాలిస్తున్నాడు. ఆదాము పరిపాలించాల్సినది ఆదాము పరిపాలించాల్సినది ఆయన ఏం చేశాడంటే ఎవరికిచ్చాడు? సాతానుకిచ్చాడు. సాతానుకిచ్చిన వలన ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? ఆయన పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన లోకానికి అధికారిగా మనకి వాక్యము ద్వారా కనపడుతూ ఉంటది. అందుకోసమే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అక్కడ ఉన్న రాజ్యముని ఇక్కడ కూడా తీసుకురావాలని ఆయన ఉద్దేశించి, ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు మానవుడిగా ఉన్నాడు కదా! తండ్రి పక్కన కూర్చున్నప్పుడు. ఇప్పుడు ఆయన ఎవరు? మనిషి కుమారుడుగానే వచ్చాడు కదా! ఆ అధికారాన్ని ఏం చేశాడు? ఆయన మళ్ళీ వాపసు ఆయన తీసేసుకున్నాడు. మరణ బలము కలిగిన వాడి దగ్గర ఆయన జయించి ఆయన ఏం చేశాడు? తిరిగి మళ్ళీ ఆయన స్వాధీనములకు తీసుకొని, ఇదిగో మరణపు తాళపు చెవులు నా ఎదుట ఉంది అని ఆయన ప్రకటించాడు. ఆయన మృత్యుంజయుడైనప్పుడు, పునరుద్ధానం నుంచి లేచినప్పుడు ఆయన సెలవిచ్చిన మాట అదే. ఇదిగో నా దగ్గర తాళపు చెవులు. ఏ తాళపు చెవులు? మరణానికి, పాతాళానికి తాళపు చెవులు అధికారము నా దగ్గర ఉంది. ఎందుకంటే ఆ అధికారము వాడి చేతిలో ఉంది. ఒకప్పుడు ఎవరన్నా గాని మరణించిన వాళ్ళు వాడి స్వాధీనంలోకి వెళ్ళాలి. కానీ మన ప్రభు ఆయనలో ఏ యొక్క పాపము లేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే అది జయించి, పాతాల్ని కూడా జయించి ఆయన ఏమయ్యాడు? మృత్యుంజయుడయ్యి ఆయన ఇప్పుడు ఆ రాజ్యంని మళ్ళీ ఆయన ఏం చేశాడు? స్వతంత్రించుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నీ రాజ్యము వచ్చును గాక. ఎక్కడ? పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లుగా ఈ యొక్క భూమి మీద కూడా ఆయన చిత్తం జరిగేటట్టుగా ప్రార్థన చేయమంటున్నాడు. అంటే అక్కడ ఉన్న రాజ్యముని కూడా ఇక్కడ కూడా నువ్వు పరిపాలించు దేవా అని చెప్పి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే రేపు తన కుమారుడి ద్వారా దేవుడు పరిపాలించబోతున్నాడు. ఇది దేవుడి రాజ్యం. ఈ దేవుడు రాజ్యము రేపు తన కుమారుడి ద్వారా ఆయన పరిపాలించబోతున్నాడు. అందుకోసం ఈ రాజ్యం నిమిత్తము ఈ రాజ్య సువార్త మీరు వెళ్ళి ప్రకటించుడి అని ఆయన తన శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళు రాజ్య సువార్త వెళ్ళి ప్రకటించారు. అంటే దేవుడు రాజ్యము మీరు ఆ రాజ్యంలోకి యు ఆర్ వెల్కమ్ అన్నట్టుగా చెప్తున్నాడు. ఎవరన్నా గాని ఆ రాజ్యంని స్వీకరిస్తే, అందుకోసం అది సువార్త అని చెప్పాడు. ఆ సువార్త ద్వారా వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడంటే తన సన్నిధిలోకి నడిపిస్తున్నాడు. ఆయన వాక్యము చేత వాళ్ళందరినీ ఆకర్షించుకొని ఆయన తన ప్రజల్ని సొంత ప్రజలుగా ఆయన మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైపోయాము? ఆయన రాజ్యములోకి మనం నడుస్తున్నాం. అందుకోసమే మన అనుదినము నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చును గాక అని చెప్పి మనం ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలి. ఎందుకంటే ఈ రాజ్య సువార్త మీరు గమనించినట్లయితే మొదటిగా
మీ కొత్త నిబంధనలో బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన ప్రకటించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఏ రాజ్యము సమీపించున్నది? పరలోక పరలోక రాజ్యం. రాజ్యము. అక్కడ పరలోకంలో రాజు ఎవరు? మన తండ్రి అయిన దేవుడే, మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన అక్కడ కూర్చొని ఆయన పరిపాలిస్తున్నాడు. సమస్త యూనివర్స్ ని ఆయన పరిపాలిస్తున్నాడు. కానీ భూమి ఎవరికి ఇచ్చాడంటే మానవుడికి ఇచ్చాడు. అందుకోసమే మానవుడు లేకుండా ఏమి చేయడు. ఏం చేయాలన్నా మానవుడి ద్వారానే చేస్తాడు. అది మానవుడే జయించాలి, అది మానవుడే పరిపాలించాలి. ఆయన కోరాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన సొంత కుమారుడు, మనిషి కుమారుడుగా ఆయన వచ్చాడు కాబట్టి ఆయన ద్వారా ఆయన పరిపాలించబోతున్నాడు. అందుకోసమే మత్తయి సువార్తలో అది చెప్తున్నాడు, యోహాను చెప్తున్నాడు, మీరు గనక ఈ పరలోక రాజ్యంలోకి మీరు ప్రవేశించాలంటే మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందుకొని, మీరు బాప్తిజం పొందుకొని, మీరు గనక ఆయన పశ్చాత్తాపడి మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తానికి క్షమాపణ అడిగినట్లయితే మీకు క్షమాపణ ఉంటుంది. యేసు రక్తము ద్వారా మీరు కడగబడి మీరు పరలోక రాజ్యంలోకి మీకు ప్రవేశం ఉంటుందని ఆయన ప్రకటించడం మొదలెట్టాడు. తర్వాత ప్రభు వచ్చాడు. ఆయనకి బాప్తిజం తర్వాత ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి మార్కు సువార్తలో 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు ఆమేన్, మనసు హల్లెలూయా. దేవుని రాజ్యము సమీపించున్నది అంటున్నాడు. అంటే యోహాన్ చెప్పిన మాట ఈయన చెప్తున్నాడు. ఎందుకంటే ఆ రాజ్యము గురించే వీళ్ళని పంపించారు. దేవుడు తన శిష్యులకి ఎందుకు బలపరిచాడు, స్థిరపరిచాడంటే ఈ రాజ్యము గురించి. అక్కడ ఒక రాజ్యం ఉంది, ఈ రాజ్యంలో దేవుడు పరిపాలించబోతున్నాడు తన కుమారుడు ద్వారా అని తర్వాత తెలుసుకున్నారు. కానీ అప్పటి వరకు ఏం చెప్పారు? పరలోక రాజ్యం అన్నారు. కొన్ని చోట్లనేమో దేవుని రాజ్యం అన్నారు. తర్వాత కొన్ని చోట్ల క్రీస్తు రాజ్యం అన్నారు. కొన్ని చోట్ల ప్రభువు రాజ్యం అన్నారు. అలాగే రాజ్యం ఒకటే, అది దేవుని రాజ్యమే, అది పరలోక రాజ్యమే. కానీ అక్కడ రాజ్యాన్ని ఏం చేస్తాడంటే ఈ భూమి మీద దేవుడు 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు. ఆ రాజ్యం గురించి ప్రకటించడానికి యోహాన్ని పంపించాడు. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తే వచ్చి ఆ రాజ్యం గురించి మనుషులకి ప్రకటించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం హల్లెలూయా. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 3వ వచనం కూడా ఒకసారి చూడండి అమ్మా. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆమేన్. మీరు గమనించారా దేవుని సంగమా? శిష్యులు ఎక్కడికి వెళ్ళినా, ప్రభువు ఎక్కడికి వెళ్ళినా ఏ రాజ్యము గురించి మాట్లాడారంటే దేవుని రాజ్యము గురించే మాట్లాడారు. ఈ లోక రాజ్యము గురించి మాట్లాడలేదు. ఈ లోక ధనము గురించి వాళ్ళు మాట్లాడలేదు. ఈ లోకంలో నీవు ఎంత సంపాదిస్తావని మాట్లాడలేదు దేవుని సంగమా. వాళ్ళు ఒక్కటే మాట్లాడింది ఏంటంటే దేవుని రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్య సువార్త గురించి వాళ్ళు ప్రకటించుమని ఆయన సెలవిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే లూకా సువార్తలో 9వ అధ్యాయము 1-2 వచనాలు చూడండమ్మా. అక్కడ 12 శిష్యుల్ని కూడా ఆయన పంపించి తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులు స్వస్థపరచుటకును వారిని పంపెను. ఆమేన్, హల్లెలూయా. దేని నిమిత్తము పంపించాడు గమనించండి దేవుని సంగమా. శిష్యులనే వారు, మనము దేవుని శిష్యులమైతే మనం దేవుడు రాజ్యం గురించి మాట్లాడుతూ ఉండాలి. మనం శక్తి ఎందుకు పొందుకుంటున్నామంటే దయ్యాల్ని వెలకొట్టడానికి, రెండోదిగా స్వస్థపరచడానికి, తర్వాత దేవుని యొక్క రాజ్యంని తెలియపరచడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని శక్తితో నింపుతున్నాడు. ఎందుకంటే మీరు నిన్న మనం చూసాం, నేను గనక ఈ దయ్యాల్ని దేవుడి ఆత్మ ద్వారా నేను దీన్ని వెలకొట్టినట్లా దేవుని రాజ్యం మీకు మన మధ్యలో ఉన్నది, మీకు సమీపముగా సమీపముగా ఉన్నది ఉన్నది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు సమీపంగా ఉన్నది అన్నాడు. ఎందుకంటే ఆ అధికారము దేవుడు తన శిష్యులకి ఇచ్చాడు.
పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వడానికి దేనికంటే ఆ యొక్క అభిషేకము ద్వారా ఆయన ఏం చేశాడు, మనల్ని ఎందుకు అభిషేకిస్తున్నాడంటే దయ్యాల్ని వెలకొట్టడానికి. ముందు వాడి రాజ్యముని మనుషుల మధ్యలో నుంచి మనం తొలగించాలి. అర్థమైందా? వాడు ఎక్కడ పరిపాలిస్తున్నాడో మనం అక్కడికి వెళ్ళి మనం దేవుని యొక్క సువార్త ప్రకటించి వాడు రాజ్యంని కూల్చివేసి అక్కడ దేవుడు రాజ్యము స్థాపించడానికే మనల్ని పంపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేని హల్లెలూయా. నిమిత్తము కాదు, మనకి పేరు రావాలని కాదు, లేకపోతే మనకి ఐశ్వర్యం రావాలని కాదు, అబ్బా వీడు గొప్ప వ్యక్తి రా బాబు అని చెప్పడానికి కాదు. ఆయన ఒకటే, మన ద్వారా ఆయన రాజ్యము సువార్త ప్రకటించబడాలని దేవుడు ఆశ. అందుకోసం శిష్యుల్ని అభిషేకించడానికి కారణం అదే. అందుకోసం మీరు గమనించండి, వెండి బంగారము ఉన్న వారి దగ్గర దేవుని శక్తి ఉండదు. వెండి బంగారం లేని వారి దగ్గర దేవుని శక్తి ఉంటుంది. అందుకోసం పేతురు అన్నాడు, వెండి బంగారము నా ఎదుట లేదు గాని నా ఎదుట ఉన్నది నీకు ఇస్తానన్నాడు. ఏమి ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు నామములో ఆయన లేపి ఆయన నడిపించాడంటే అది కేవలం ఆయనలో ఉన్నది దేవుని శక్తి, స్వస్థపరచడానికి శక్తి. ఆ మనిషి గ్రహించి ఆయన వెంబడించడం మొదలెట్టాడు. దేవుని సంగమా, అలాగే దేవుడు యోహాన్ ద్వారా ఆయన ప్రకటించాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రకటించాడు. అలాగే 12 మంది శిష్యుల్ని కూడా పిలిచి ఆయన వాళ్ళని అభిషేకించి ఆత్మతో నింపి వాళ్ళని పంపించాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్త మీరు వెళ్ళి ప్రకటించుమని ఆయన సెలవిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ 12 మంది శిష్యులే కాదు, తర్వాత 70 మంది శిష్యుల్ని కూడా పంపించాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూడం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపెను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత 70 మందిని ఆయన పిలిచి ఇద్దరిద్దరిని పంపించాడు. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా వాళ్ళు దయ్యాల్ని వెళ్ళకొడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నామంలో వాళ్ళు దయ్యాల్ని వెళ్ళకొట్టారు. వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి 9 నుండి 11 వచనాల వరకు చదివితే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. 9 అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చినదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములను అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుట దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకొనడని చెప్పుడి. ఆమేన్. వాళ్ళు తిరస్కరించినా కూడా మీరు మటుకు చెప్పండి వాళ్ళకి దేవుడు రాజ్యము వస్తుంది. ఎందుకంటే సాక్ష్యం అదే. మీరు రాలేదు, మా పట్టణం రాలేదు, మీరు మాకు చెప్పలేదు అని రేపు వాళ్ళు సాక్ష్యం ఇవ్వడానికి వీలు లేదు, వాళ్ళు చెప్పడానికి వీలు లేదు, నింద వేయడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు దులిపిన మట్టి రేపు సాక్ష్యం ఇస్తుంది, ఆయన శిష్యులు వచ్చి వెళ్ళారని. రేపు ఆ యొక్క మట్టే సాక్ష్యం ఇస్తుంది, దేవుడు రాజ్యం అక్కడికి వచ్చింది, వీళ్ళు తిరస్కరించారని. దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత వాళ్ళు ఆనందంతో అదే రాజ్యం లూకా సువార్త 10వ అధ్యాయము 18 చదువుతల్లి. ఆయన సాతాను ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఆమేన్, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ దాని యందు ఆనందించొద్దు అన్నాడు. దేని యందు ఆనందించమన్నాడు? చదవమ్మా. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకెంత మాత్రమును హాని చెయ్యదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. దీని యందు మనం సంతోషించాలి దేవుని సంగమా. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉందని. ఆమేన్. పరలోకంలో మన పేర్లు రాయబడి ఉన్నాయని దీని నిమిత్తం సంతోషించు. దయ్యాలు పోతున్నాయి అని ఆనందపడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఇలాగ స్వస్థపరచబడుతున్నారు, ఆయన నామంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని రాజ్యాన్ని మనం ప్రకటించే వారుగా ఉండాలి. ఎందుకంటే మన నామాన్ని ఆయన ఏం చేశాడు? పరలోకంలో
ఆయన ఒక గ్రంథంలో రాసి ఉన్నాడు, దాని యందు ఆనందించమన్నాడు. అందుకోసమే మనము పరలోక వారసులమై ఉన్నాం కాబట్టి మనం ఆయన రాజ్యం గురించి అనేక మందికి తెలియపరిచేవారుగా ఉండాలి. అక్కడితోనే కాదు దేవుని సంగమా. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే ఫిలిప్పు కూడా అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమున గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి హల్లెలూయా. దేవుని సంగమా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు రాజ్యాన్ని ప్రకటించాలి. ఎందుకంటే దేవుడు రాజ్యము మాటల ద్వారా కాదు, దేవుని యొక్క శక్తి ద్వారా వాళ్ళకి లభించాలి. అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఆమేన్. దేవుడు రాజ్యం అనేది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అందుకోసమే ఆయన నశించే వారికి అది వెరితనముగా ఉన్నదన్నాడు. కానీ రక్షణ పొందిన వారికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఎందుకంటే ఆ శక్తి ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి, ఆ శక్తి ద్వారా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఆ యొక్క శక్తి ద్వారా మనుషులు మారు మనసు పొందుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ హల్లెలూయా. జీవితాలు దేవుడికి అంకితం ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని వెంబడిస్తున్నారంటే అది కేవలం దేవుని శక్తి అయి ఉన్నది. ఆ సువార్త మీరు ప్రకటించినప్పుడు, అందుకోసమే అనేక మంది వచ్చి వాళ్ళు బాప్తిజము పొందుకున్నారని ఫిలిప్పు ద్వారా ఆ దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎక్కడన్నా గమనించండి, ప్రజలు ఈ శిష్యులు వెళ్ళి ఆమేన్ ఎప్పుడన్నా గాని ఐశ్వర్యం గురించి మాట్లాడలేదు. వాళ్ళు దేని గురించి లోకం గురించి మాట్లాడలేదు. పెట్ట కథలు చెప్పలేదు. దేవుడు రాజ్యం వస్తుందని చాలా సీరియస్ చెప్పారు. ఎందుకంటే ఇది చాలా సీరియసమైన మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు తిరస్కరిస్తే వాళ్ళు ఎక్కడ నరకంలో వాళ్ళు నశించిపోతారని చెప్పేసి దేవుడు తన శిష్యుల్ని పంపించాడు. మనుషులు నశించిపోకూడదు ఆయన ఇష్టం లేకే ఆయన అనేక మందిని ఈ సువార్త వెళ్ళి ప్రకటించుమన్నాడు. ఆ సువార్త విని రక్షింపబడిన వాళ్ళు ఆ యొక్క శిక్ష నుంచి తప్పించుకుంటారు అని చెప్పేసి ఆ యొక్క దేవుడు తన హృదయాన్ని లోకానికి తెలియపరుస్తున్నాడు. రండి నా దగ్గరికి రండి అని చెప్పేసి తన కుమారుడి ద్వారా మీకు రక్షణ కలుగుతుంది అని మనం తెలియపరచాలి. ఎందుకంటే అనేక అన్యులు ఉన్నారు ఈ లోకంలో. వింటే విన్నారు, లేకపోతే లేదు. కానీ మనమైతే చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆ బాధ్యత మనము ముందు కొనసాగేవారుగా ఉండాలి. అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా మనం మటుకు ఆ సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. ఎవరన్నా గాని రేపు బస్సులో కూర్చున్న వారు పక్కన ఉన్న వారిని దేవుడు వాళ్ళతో మాట్లాడమంటే మీరు మాట్లాడాలి. దేవుడు ప్రేరేపించినప్పుడు నా రాజ్య సువార్త గురించి చెప్పు అన్నాడు. చెప్పమంటే చెప్పాలి. తప్పదు. ఎందుకంటే ఆ మనిషి రేపు చనిపోతాడేమో, రేపు ఆ మనిషి రేపు మళ్ళీ కనపడ్డేమో, రేపు ఆ మనిషి నేను మీకు ఒకసారి చెప్పాను. దేవుడు అనేక మార్లు నాతో మాట్లాడాడు. ఒక విషయం గురించి, ఒక అతని గురించి. ఎళ్లి చెప్పు, ఎళ్లి చెప్పు అని ప్రేరేపిస్తున్నా కూడా నేను వెళ్ళలేకపోయాను. వెళ్ళలేకపోతే ఒక దినాన్న ఆ బిడ్డ చనిపోయాడు. అప్పుడు నాకెంత బాధ కలిగిందో, ఎంత ఏడ్చానో. మళ్ళీ తిరిగొస్తాడా? రాడు. మళ్ళీ ఆ మనిషి కనపడతాడా? కనపడ్డు. అతనికి సారీ చెప్దామా? లేడు. గమనించండి దేవుని సంగమా. దేవుడు మనకిచ్చిన బాధ్యత అది ఒకటే. నా రాజ్య సువార్త మీరెళ్లి ప్రకటించుడి. ఒక విషయము మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఒకతన ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డాడు. రోడ్డు మీద వెళ్తున్నాడు. ఆయన న్యూస్ పేపర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తర్వాత వేరే న్యూస్ పేపర్ కంపెనీలో ఆయన దాటుతూ వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తితో అక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయన అక్కడ రూమ్ కడుగుతున్నాడు. అతనితో వెళ్లి మీరు మాట్లాడు అని చెప్పి అన్నప్పుడు ఇతను వెళ్లి మాట్లాడాడు. మాట్లాడితే ఆయన సువార్తని ఆయన తిరస్కరించాడు. నేను నమ్మను, పునరుద్ధానముని నమ్మను, యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్మను అని చెప్పేసి తిరస్కరించాడు. ఈయన బయటికొచ్చాడు. ఏంటి ప్రభువా, మీరేమో వెళ్లి ఆయనతో మాట్లాడమన్నారు. నేను ఆయన ఒప్పుకుంటాడేమో అనుకున్నాను. నువ్వు చేయాల్సింది ఒకటే. దేవుడు ఆయన తెలియపరిచింది ఒకటే. నేను నీకు చెప్పింది చెయ్యి. నేను సువార్త ప్రకటించమన్నాను, నువ్వు సువార్త ప్రకటించావు. అక్కడ వరకే మన బాధ్యత. ఎవరు మారు మనసు పొందుతారు, ఎవరు మారు మనసు పొందరో అది మన చేతిలో లేదు దేవుని సంగమా. అది పరిశుద్ధాత్మ పని.
ఒక దినాన కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆయన సంఘానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆ సంఘంలో ఉన్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి సంఘంలో ఉన్నాడంట. అప్పుడు అతను పాస్టర్ గారిని పిలిచి, ఇదిగో ఈ వ్యక్తే నాకు సువార్త ప్రకటించాడు. దేవుడు బిడ్డలారా, ఆ వాక్యం చెప్పిన తర్వాత అతనికి నిద్ర పట్టలేదు. ఇదేంటి పునరుద్ధానం చెప్తున్నాడు ఈయన, అసలు పునరుద్ధానం ఉందా అని చెప్పి ఇంకా బైబిల్ చదవటం మొదలెట్టాడు. బైబిల్ చదివిన తర్వాత దేవుడు ఆయనకి మారు మనసు ఇచ్చాడంట. ఆ మారు మనసు ఇచ్చిన తర్వాత ఆయన తన భార్యకు చెప్పాడు, ఈ దినము నుండి నేను చర్చ్‌కు వెళ్తున్నాను అని చెప్పాడంట. చూసారా దేవుని హల్లెలూయా. బిడ్డలారా? చెప్పటం వరకే మన బాధ్యత. రిజల్ట్స్ మటుకు దేవుడి చేతిలోనే ఉంటుంది. ఎప్పుడన్నా గమనించండి. విత్తనం వేసేవాడు ఒకడు, దాని నీరు పోసేవాడు ఒకడు, కానీ దానికి అభివృద్ధి ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. దేవుడు మాత్రం. దేవుడు మాత్రమే దానికి అభివృద్ధి ఇవ్వగలడు. దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. దేవుడు మాత్రమే దయ్యాల్ని వెళ్ళగొట్టగలడు. దేవుడు మాత్రమే చేయగలడు. అందుకోసమే ఆ రాజ్యము, మహిమ, శక్తి అన్నీ ఆయనదే అయి ఉన్నాయని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మహిమ ఆయనకే వెళ్ళాలి. మహిమ ఆయనకే చెందాలి. మనం ఇక్కడితో ముగిద్దాము. బ్రదర్ గారు రెడీగా ఉన్నారు ఆయన వాక్యం చెప్పడానికి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 హల్లెలూయా.